చేస్తాడు. రైతులు ఒప్పుకోవట్లేదని దాన్ని నక్కపల్లికి మార్చింది మేము, నక్కపల్లిలో భూములు అలాట్ చేసింది మేము, రైట్, దాన్ని వీళ్ళు తీసుకొచ్చినట్టుగా. ఓకే, ఇంకా సార్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్ సార్, చాలాసేపు మాట్లాడించారు, ఒక్క నిమిషం. తువ్వాడ, సింహాచలం, విశాఖ, గోపాలపట్నం 3-4 రైల్వే లైన్ నిర్మాణాలు మొత్తం మేము అనుమతులు మంజూరు చేసి పనులు మొదలయ్యాయి సార్. ఇక కృష్ణపట్నం వద్ద క్రిష్ సిటీ సార్, ఇది భలే అద్భుతం సార్. క్రిష్ సిటీకి రూపకల్పన చేసింది మేము, అనుమతులు సాధించింది మేము, దానికి ఈరోజు టెంకాయ కొట్టుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నరలో వీళ్ళు అక్కడికి వెళ్ళారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో తెలుసా అండి, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏదైతే శ్రీ సిటీకి వెళ్ళి మేము సాధించిన ప్రాజెక్టులన్నింటినీ ఓపెన్ చేసి ఆయన ఖాతాలు వేసుకోవాలని చూశారు. ఈ రోజు అదే శేఖర్, అన్ని మీరు చేసినవే, ఆ ఓట్లు కూడా గతంలో మీకేసినవే వాళ్ళకి వచ్చినాయి, ఇంక అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటి ఈ ప్రభుత్వం, ప్రధాని మోదీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈయన విశాఖపట్నం వచ్చి మీకేమైనా ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయా, లేకపోతే రాష్ట్రం కోసం ఆయన ఏమన్నా మాట్లాడారా? సార్ ఒక మాట అండి, వీళ్ళు ఈరోజు ఓపెన్ చేసిన ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం నేను 7 నెలల్లో తీసుకొచ్చిన అన్నప్పుడు నిజాలేందనేది ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి అవసరం మాకు చెప్పుకోండి. ఇప్పుడు ప్రధాని మోదీ గారి గురించి కూడా మాట్లాడండి, గతం కోసం వెళ్తా 100 సార్లు మాట్లాడుకున్నాం మనం. ఇది అదే మేము చెప్తా ఉన్నాం. దాని తర్వాతగా మేము మాట్లాడుతున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ రోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఎందుకని చెప్పి ముఖ్యమంత్రి గారి ముందు మాట్లాడలేకపోయారు. మెటల్కి సంబంధించి అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా ఐరన్ ఓర్ కావాలని అడిగిన వాళ్ళు ఎందుకని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగలేకపోయారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక్క ఎంపీనివ్వండి, పార్లమెంట్ ని నిలదీస్తా, ఒక్క ఎమ్మెల్యేనండి, అసెంబ్లీని నిలదీస్తా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తా అని చెప్పి మాట్లాడిన ఆయన, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని మాట్లాడి నినదించిన ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముందు ఎందుకని చెప్పి విశాఖ స్టీల్ గురించి మాట్లాడకుండా కిక్కురు మనకుండా తేలికుట్టిన దొంగలా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కిక్కురు మనకుండా తేలికుట్టిన దొంగలా ఉన్నారు. సమాధానం చెప్పండి. 1 మినిట్ సార్, 1 మినిట్ కంప్లీట్ చేస్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీనులై ఉండగా మాట్లాడిన మాట ఏంటండి, మాకు రాజకీయ ప్రయోజనాలు కాదు, మాకు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం అని చెప్పి ఆనాడు కూడా స్టీల్ ప్లాంట్ గురించి నినదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచన చేయాలి సార్, ఎవరికి రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరికి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయని. సురేంద్ర నాయుడు గారు, ఏంటి వ్యక్తిగత ప్రయోజనాలా ఈ రోజు ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ప్రయోజనాలా అని? సార్ ఇప్పుడు చాలా గొప్పగా బాగా మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలలో ఏ రోజు మాట్లాడినారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఏ రోజు మోడీ గారి దగ్గర పోయి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినారు? ఏ రోజు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి మాట్లాడినాడు? ఏ రోజు ఈయన ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల గురించి మాట్లాడాడు? ఏ రోజు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాడు? ఏ రోజు ఏదైతే రాజధాని గురించి మాట్లాడాడు, పోలవరం గురించి మాట్లాడాడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు? గత 5 సంవత్సరాలు ఈయన నుండి పోవడం, ఆడికి పోవడం, సారో కప్పడం, బొకే ఇవ్వడం, కాళ్ళు పట్టుకోవడం, నా కేసులు మాఫీ చేస్తే చాలు ప్రభు అని చెప్పే కదా మాట్లాడినాడు గత 5 సంవత్సరాలలో. ఏం సార్ మీరు మాట్లాడతారు? ఈ రోజు ఏం చేశారు? 2 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి ఆశీస్సులతో ఈ రోజు 2 లక్షల కోట్ల నిధులు సాధించాం సార్. మేము నిన్న లేక మొన్న మేము మాట్లాడాల్సిన అవసరం లేదండి. శేఖర్ ఒక్క నిమిషం అండి, మీరు నోట్ చేసుకోండి. శేఖర్ ఫాస్ట్ గా కొద్దిగా వినిపించట్లేదు. మోడీ గారు మొన్న కదా 7 లక్షలు నిరూపించండి చాలు. 7,000 శేఖర్ రెడ్డి నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలా? ఓపిక నోట్ చేసుకో. నీ దగ్గర విషయం ఉంటే నోట్ చేసుకో. నీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు. విషయం లేని వాళ్ళు అర్థం పడతారు. ఆ విధంగా మాట్లాడబోకండి మీరు. సరే ఆపండి సార్. వర్మ గారు మాట్లాడండి మీరు, ఆయన ఆగారు. ఇప్పుడు నిజాలు మాట్లాడితే ఓకే. 2 లక్షల శేఖర్ ఒక్క నిమిషం వినండి.
స్టీల్ శేఖర్ ప్లాంట్ గురించి శేఖర్ క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే ఓకే సురేంద్ర నాయుడు గారు, ప్రసాద్ గారు స్టీల్ ప్లాంట్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే. స్టీల్ ప్లాంట్ కి 7,000 కోట్లు సాధించింది మేమే. సురేంద్ర నాయుడు గారు, మేమే కదా 7,000 కోట్లు సాధించాము. సురేంద్ర నాయుడు గారు ఒకసారి మీరు వినాలండి. సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు, మీ సిగ్నల్ ప్రాబ్లం వస్తున్నదండి. మీ లిప్ సింక్ అవ్వట్లేదు, సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది, కంప్లీట్గా బ్లాక్ ఉంది మీ వీడియో అంతా. ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్ ప్రసాద్ గారు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. మా మిత్రుడు తాతన్ శెట్టి నాగేందర్కి ప్రత్యేక నమస్కారం.